అందరికీ వందనాలు. చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నారని, ఆయన గురించి ఆ సామెతల గ్రంథం 8వ అధ్యాయం రాయబడిందని చాలామంది అపోహపడుతున్నారు, దుర్బోధలు చేస్తూ ఉన్నారు. ఆ విషయం మనం ఈరోజు తెలుసుకుందాము. వాక్య వెలుగులో చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువును గుర్చా కాదా అనే విషయాన్ని మనం వాక్య వెలుగులో చూద్దాం. ముందుగా ఆ సామెతల గ్రంథం 8వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువు గురించే అనడానికి ఒక వచనాన్ని చూపించి ముందుకు వెళదాం. ఆ సామెతల గ్రంథం 8వ అధ్యాయము జ్ఞానమును గురించి, ఆ జ్ఞానము యేసుక్రీస్తు అని పొరబడుతూ చాలామంది బోధిస్తూ ఉన్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి అని ఆ వచనాన్ని ఏంటో చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇక్కడ దేవుని జ్ఞానమునై ఉన్నాడని ఈ జ్ఞానం అనే పదాన్ని తీసుకుని వెళ్ళి సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో జ్ఞానం గురించినటువంటి మాటల్లో యేసుక్రీస్తు ప్రభువుని ప్రవేశపెట్టారు. అది ఎంతవరకు అనేది మనము వాక్య వెలుగులో చూద్దాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. 3 వచనాలు చూద్దాం. మొదటి వచనం, సామెతల గ్రంథము 8వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది, త్రోవ ప్రక్కను రాజవీధుల నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. ఈ 4 వచనాలను బట్టి జ్ఞానము ఘోషిస్తూ ఉంది, గట్టిగా కేకలు వేస్తూ ఉంది. పురద్వారాల వద్ద వీధుల్లోనూ గట్టిగా కేకలు వేస్తూ ఉంది అని ఈ వచనాలను మనం చూస్తూ ఉన్నాం. అది యేసుక్రీస్తు ప్రభుని ఈ వచనాల్లో పెట్టి చూసినప్పుడు మొదటి వచనం చూద్దాం. జ్ఞానము యేసుక్రీస్తు ఘోషించుచున్నది, వివేచన యేసుక్రీస్తు తన స్వరమును వినిపించుచున్నది. ఇక్కడ ది అని స్త్రీలింగం పెట్టి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ అధ్యాయం ఏంటంటే జ్ఞానము గురించి. జ్ఞానము వ్యక్తిగా మాట్లాడితే ఎలా ఉంటుంది, జ్ఞానాన్ని వ్యక్తీకరించి మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీన్ని యేసు ప్రభుల వారికి ఆపాదించి ఇది యేసు ప్రభుల వారి గురించి అని చాలామంది పెద్ద యూనివర్సిటీ వారే బోధిస్తూ ఉన్నారు. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి గురించి లేఖనాల్లో ఎక్కడ ఉంది అని మనం చూసినప్పుడు, ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది అని మనం చూసినప్పుడు లేఖనాల్లో లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే ఆయన ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనలలోను వీటిలో తన గురించి వ్రాసి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నారు. అంటే సామెతల గ్రంథంలో యేసుక్రీస్తును గురించి వ్రాయలేదని మనకి స్పష్టమవుతుంది ఈ వాక్యం ద్వారా, ఈ లేఖనం ద్వారా. అది గమనించాలి. ఈ సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 4 వచనాలు మనం చూసాము. ఒక రెఫరెన్స్ చూపెడతాను మీకు. ఈ రెఫరెన్స్తో అందరికీ కూడా ఉన్న మబ్బులు విడిపోతాయి. ఆ రెఫరెన్స్ చూపిస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న 4 వచనాల్లో జ్ఞానము ఘోషిస్తుంది, గట్టిగా మాట్లాడుతుంది, తన కంఠస్వరం గట్టిగా మాట్లాడుతుంది, కేకలు వేస్తుంది అన్నట్లుగా ఆ 4 వచనాలు మనం చూసాం. యేసుక్రీస్తు వారి గురించి యెషయా గ్రంథంలో
వ్రాయబడి ఉంది అని మనందరికీ తెలిసిన విషయం. ఆ యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం, ఈ రెఫరెన్స్ ద్వారా మీకు పూర్తి అవగాహన వస్తుంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనం మొదటి నుంచి చూద్దాము. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరుచుకున్నవాడు, నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. యేసుక్రీస్తు వారి గురించి చెప్పినట్టు ఆ మాటలు ఇవి. 2వ వచనం, అతడు కేకలు వేయడు, యేసుక్రీస్తు వారు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. గమనించారా? 2వ వచనం మరొకసారి చదువుతాను. అతడు కేకలు వేయడు, యేసుక్రీస్తు వారు. అక్కడ మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూసినప్పుడు జ్ఞానం ఘోషించుచున్నది, పురద్వారముల వద్ద వీధుల్లోనూ గట్టిగా ప్రకటించు కంఠస్వరం ఎత్తి మాట్లాడుతున్నది, కేకలు వేయుచున్నది అని అక్కడ మాట్లాడినటువంటి ప్రస్తావించినటువంటి మాటలు అది యేసుక్రీస్తు వారి గురించి కాదు అని యెషయా గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఒకసారి చదువుతున్నాను చూడండి ఆ వచనము. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం, అతడు కేకలు వేయడు, యేసుక్రీస్తు ప్రభు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. గమనించండి. అంటే ఈ వచనాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఈయన గురించి కాదని, ఆ ప్రస్తావన ఈయన గురించి కాదని, జ్ఞానము గురించి అని మనకి అర్థమవుతుంది. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం మనం చూసాము. ఆ జ్ఞానము, దేవుని జ్ఞానము, సిలువను గురించిన జ్ఞానం అని మనకు అర్థం కావాలి. ఆ జ్ఞానం ఈ జ్ఞానము కాదు, సిలువను గురించిన జ్ఞానము. ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా సామెతల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి లేదు. మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనలోను ఆయన గురించి ప్రస్తావించబడిందని ఆయనే స్వయంగా చెప్పారు. సామెతల్లో ఆయన గురించి ప్రస్తావన లేదు. రెండవదిగా ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయములో ఉన్నటువంటి మాటలు జ్ఞానము ఒక వ్యక్తిగా, అంటే జ్ఞానాన్ని వ్యక్తీకరించి ఒక వ్యక్తి జ్ఞానముగా మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ ప్రస్తావన ఇక్కడ సొలొమోను గారు ప్రస్తావించారు. అది గమనించారు. ఈ 8వ అధ్యాయం సామెతల గ్రంథము యేసుక్రీస్తు కాదని 42వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనం ప్రకారం మనకు తెలుస్తుంది. అందరూ గమనిస్తారని, ఆలోచిస్తారని, ఏ బోధనని నమ్మేటప్పుడు ప్రతి బోధని ఏది సత్యమో ఆలోచించి తెలుసుకుంటారని ఆశిస్తూ వందనాలు.